భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీఈ కమిషనర్లు పర్యటన. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలు పర్యటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ వారికి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆర్టీఈ చట్టంపై కమిషనర్లు జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముఖ్య సమాచార కమిషనర్, సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు మరింత పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గత 2.5 సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆర్టీఈ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల్లోనే విచారణలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కమిషనర్ పివి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆర్టీఈ చట్టాన్ని ప్రజలకు ఉపయోగపడేలా పారదర్శకంగా అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు జిల్లాలకు వెళ్లి విచారణలు నిర్వహిస్తున్నాం. మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని అన్నారు. ఆర్టీఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నప్పటికీ దీని వెనుక ఉన్న సదుద్దేశ్యం గొప్పదని స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచంలోనే ఆర్టీఈ అమలులో 8వ స్థానంలో ఉందని, తెలంగాణను దేశంలోనే నంబర్ 1గా నిలపాలని ఆకాంక్షించారు. అధికారుల సహకారంతో చట్టం పూర్తిస్థాయిలో అమలవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాన్ని ఒక పారదర్శకతగా ప్రజలందరికీ ఏ సమాచారం అడిగినా ఆ సమాచారం ఇచ్చే విధంగా ఒక కృషి చేయాలి. కొంత మధ్యలో 2.5 సంవత్సరాల పాటు కమిషనర్ లేక చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ కేసుల్ని త్వరితగతిగా మరి పరిష్కరించాలి, హీరింగ్స్ కండక్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ బెటర్ గో టు డిస్ట్రిక్ట్స్ అని అనుకున్నాం. జిల్లాలకు పోయి జిల్లాల్లోనే ఆ కేసులు హీరింగ్స్ ని కండక్ట్ చేసి అక్కడే ఆ కేసులు క్లోజ్ చేయాలి అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ తో ఇవాళ మొన్న మెదక్, ఇవాళ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రేపు ఖమ్మం, ఇలా అన్ని జిల్లాల్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే ఒక ఇంటరాక్షన్ సెషన్ కలెక్టర్ గారు చాలా గొప్పగా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారు పాటిల్ గారు చాలా గొప్పగా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే కొద్దిగా ఈ మధ్యకాలంలో స్తబ్దత ఏర్పడింది. కాబట్టి ఆ స్తబ్దత తొలగాలి అంటే అందరూ ఒక చోట కలెక్టివ్ గా డిస్కషన్ చేసుకొని ఇంటరాక్షన్ చేసుకొని కొద్దిగా దాని మీద మళ్ళీ ఒక్కసారి అవేర్నెస్ లేక కాదు, అవేర్నెస్ లేదని నేను అంటల్లా, కానీ ఒకసారి మళ్ళీ కదలిక రావాలంటే ఎక్కడో చోట అందరూ ఒక కలెక్టివ్ గా డిస్కషన్ చేయాలి, ఇంటరాక్షన్ కావాలి అనే ఉద్దేశం చేశాం. కాబట్టి త్వరితగతిన ఈ కేసులు పూర్తి చేస్తాం. ఆ రంగా జిల్లాలో హీరింగ్స్ కండక్ట్ చేస్తాం. వీళ్ళందరూ మీరు కూడా చూశారు, ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు, ఆఫీసర్స్ కూడా ఇవ్వడానికి. సరే, ఎక్కడైనా కొంతమంది కావాలని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మంచి ఉద్దేశం తెచ్చారు, దాన్ని మిస్యూజ్ చేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, దాన్ని మిస్యూజ్ చేసి ముసలోళ్ళు కూడా వరకట్న దురాచారం కింద పాపం ఎక్కడో ముసలోళ్ళు కూడా అత్త మామ ఆడబిడ్డ అందరినీ కలిపి కేసులో పెడుతుంటారు. అట్లాగే ఆర్టీ యాక్ట్ కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఎవరో ఒకరిద్దరు మిస్యూజ్ చేశారని ఆ యాక్ట్ పనికిరాందనో, ఆ యాక్ట్ మంచిది కాదనో కాదు. ఇది ఒక సదుద్దేశంతో వచ్చినటువంటి చట్టం. ఈ చట్టానికి ఒక గొప్ప, ప్రపంచంలోనే మన భారతదేశం 8వ ర్యాంకులో ఉంది. ఇవాళ దీన్ని మళ్ళీ ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ కి భారతదేశం ఉండాలి, అమలు చేస్తున్న మనం ర్యాంకింగ్ లో ఫస్ట్ లో ఉండాలి, దేశంలో తెలంగాణ నెంబర్ 1లో ఉండాలి అనే కృషిలో భాగంగా మేము చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు పడుతున్నాయి, ఆ వైపుగా దీన్ని తీసుకెళ్తామనే నమ్మకం ఉంది. అందరం కలిసి, అధికారులు, కమిషనర్లు, అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసి చేస్తే ఈ ఫలితాలు ఖచ్చితంగా 100% 100% మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం మాకు.